హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కన్హా నేషనల్ పార్క్, రైట్. ఇంక ఈరోజు టాపిక్ వచ్చేసి సోషల్ మీడియా మొదలైన తర్వాత బ్రెయిన్లో ఒక పర్టికులర్ హార్మోన్ గురించి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు, డోపామైన్. మన మొబైల్స్లో ఎక్కువగా రీల్స్ కానీ యూట్యూబ్లో ఉన్నటువంటి షార్ట్స్ కానీ చూడడం వల్ల మనకు వచ్చేటటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ డోపామైన్ అనేటటువంటి దానివల్ల వస్తుంది. అయితే ఇటీవల కాలంలో తేలినటువంటి సర్వేలో ఏం తెలిసిందంటే ఈ డోపామైన్ అనేటటువంటిది ఈ మొబైల్ ఫోన్ వాడకం ఎక్కువ చేయడం వల్ల, సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఉండడం వల్ల ఈ డోపామైన్ ఓవర్ డోస్ అయ్యి ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే వైద్యపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తెచ్చిపెడుతోందట. అంతేకాకుండా అమెరికాలో జరిగినటువంటి మరొక సర్వేలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా, ఈ మొబైల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి కారణంగా జెన్జీ అంటే ముఖ్యంగా ఈ తరంలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ జెన్జీ కేటగిరీలో వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ కూడా తగ్గుతున్నాయట. సో దీనికి సంబంధించి మనకి ఇప్పుడు న్యూస్లో ఏమొచ్చిందంటే న్యూరో సైంటిస్ట్ అంటే ఈ లోపల న్యూరాన్స్ ఇది స్టడీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే డోపమైన్ ఓవర్డోస్ ఇది ఆధునిక జీవనంలో ఒక భాగంగా అయిపోయింది. ఇది ఎందుకు వస్తుంది? సామాజిక మాధ్యమాలు ఎక్కువగా వాడడం వల్ల, దానివల్ల ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఇలా అనడం వల్ల ఏమొస్తుంది? ఏమి రాదు, అదొక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది, అదే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. అలాగే డిజిటల్ హైపర్ స్టిమ్యులేషన్ అంటే ఆ డిజిటల్లో ఉండడం వల్ల బ్రెయిన్ కూడా చాలా హైపర్ అయ్యి ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్కి వెళ్తుంది డోపమైన్ కారణంగా. సో దీనివల్ల బ్రెయిన్ సిస్టమ్ అంతా కూడా చాలా మార్పులు వస్తున్నాయి, యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతున్నాయి, డిప్రెషన్ పెరుగుతోంది, కొన్నిసార్లు యూత్లో డిజార్డర్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది ఇప్పుడు ఈ పర్టికులర్ అంశంలో చెప్పినటువంటిది. అయితే ఇక్కడ కనుక మనం చూస్తే అసలు డోపమైన్ అంటే ఏంటి? ఇది ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అంటే ఒక రకమైనటువంటి హార్మోన్ అని అనుకోండి మీరు. ఇది ఫీల్ గుడ్ కెమికల్ అంటే ఇది బ్రెయిన్లోకి రావడం వల్ల మనం ఏంటంటే ఒక అబ్బా అద్భుతంగా ఉంది అని ఒక సాటిస్ఫాక్షన్కి పోతాం. ఇది నెర్వ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అంటే మన ఒంట్లో ఉన్నటువంటి నాడీ కణాలు ఏవైతే ఉంటాయో వాటికి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. దానివల్ల ప్లెజర్, మనకు ఒక ఆనందము, మంచి మోటివేషను, ఒక టైప్ ఆఫ్ మూమెంట్ ఇవన్నీ కూడా కలుగుతాయి. సో మీకు అందుకే చూడండి, ఎవ్రీ టైం కొంతమంది ఉంటారు ఖాళీ దొరికితే మొబైల్ ఫోన్ చూసి ఇట్లా తీసి లోపల ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కొడుతూ ఉంటారు. ఇదంతా కూడా డోపమైన్ ఎఫెక్టే. సో దీనికి సంబంధించి మనకేమవుతుందంటే ఈ డోపమైన్ కేవలం మొబైల్స్ వల్ల మాత్రమే రాదు. మీకు నచ్చిన ఆహారం తిన్నప్పుడు డోపమైన్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలాగే మీరు ఏవైనా కొన్ని గోల్స్ రీచ్ అయినప్పుడు అప్పుడు కూడా ఉంటుంది. అలాగే ఏవైనా ఎవరి దగ్గర నుంచి అయినా ప్రైజెస్ తీసుకున్నప్పుడు, స్టాండింగ్ ఓవేషన్స్ తీసుకున్నప్పుడు ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్లో ఉన్నటువంటి మెసోలింబిక్ రివార్డ్ పాత్వే అంటే ఇక్కడ నుంచే మనకి ఏమవుతుందంటే ఈ న్యూరో ట్రాన్స్మిటర్ అనేటటువంటిది బాడీలో మనకు ఒక టైప్ ఆఫ్ ప్లెజర్ అండ్ సాటిస్ఫాక్షన్ కలిగిస్తుంది. అయితే అన్నం ప్రతిసారి తినలేం కదా, కడుపు నిండిన తర్వాత ఒక 3-4 గంటల వ్యవధి ఉంటుంది. కానీ మొబైల్ అట్లాగా 5 నిమిషాలు చూసి పక్కన పెడితే మళ్ళీ 5 నిమిషాలకు ఓపెన్ చేస్తాం మనం. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనకి ఇది జరుగుతుంటుంది. అట్లానే దాని రోల్ ఏంటి బ్రెయిన్లో అంటే ఫీల్ గుడ్ న్యూరో ట్రాన్స్మిటర్ అంటే మనకు ఒక ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే దీని పాత్వే ఏంటంటే మెసోబోలిక్ పాత్వే అని ఉంటుంది. అంటే కొంచెం మెడికల్ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది, మెడికల్ ఆస్పెక్ట్స్లో ఉన్న వాళ్ళకి వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా నుంచి న్యూక్లియస్ ఎక్యుమినస్ అంటే ఒక టైప్ ఆఫ్ ప్లెజరబుల్ యాక్షన్స్ జరుగుతాయి బాడీలో, మనకి ఆనందాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు వస్తాయి. సో అట్లాంటప్పుడు ఇది మనకి ఈ డోపమైన్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇదేంటంటే హ్యూమన్స్ని ఒక పర్టికులర్ బిహేవియర్ అంటే హ్యూమన్స్ చేసేటటువంటి ఒక పని వల్ల ఒక పర్టికులర్ బిహేవియర్ కారణంగా మనకి ఎక్కడైతే ఈ సాటిస్ఫాక్షన్ దొరుకుతుందో ఇది మళ్ళా అదే చేయమని చెప్తుంది. అదే ఈ డోపమైన్ తాలూకా ఎఫెక్ట్. సో దీనివల్ల లర్నింగ్, ఫోకస్, హ్యాబిట్ ఫార్మేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చూడండి, సిగరెట్ కాలిస్తే వాళ్ళకి ఒక రకమైన ఆనందం వస్తుంది, అలా అది హ్యాబిట్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే, మొబైల్స్ చూడడం వల్ల ముఖ్యంగా ఇక్కడ మనం అంశం మొబైల్స్ గురించి మాట్లాడుతున్నాం. సో అలాగే ఎడిక్షన్, ఎక్సెస్ డోపమైన్ రిలీజ్ వల్ల మనకి ఏమవుతుంది, కొంత ఎడిక్షన్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి సేమ్ అలా అదే ప్లెజర్ కావాలని మనం అనుకుంటాం. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మోడర్న్ ఇంపాక్ట్, ముఖ్యంగా బోర్డమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే పని చేయగా ఒక పర్టికులర్ లెవెల్కి బోర్డమ్ వచ్చేస్తుంది, వాళ్ళకి తక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎమోషనల్గా వాళ్ళు ఫ్యాటిగ్ అయిపోతారు, వాళ్ళ గోల్స్ని మర్చిపోతారు. సో మిగతా థింగ్స్ ఏవైతే ఉంటాయో లైఫ్లో ఎక్సర్సైజెస్ కానీ లేదా ఇంకా కష్టపడి పని చేయడం కానీ వీటన్నిటి నుంచి డీవియేట్ అయిపోతారు. దీనివల్ల హ్యూమన్స్ తాలూకా ప్రొడక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది.
సో అయితే ఇక్కడ టెక్నాలజీ యాజ్ ద న్యూ డోపమైన్ డ్రైవర్. ఇప్పుడు ఈ డోపమైన్ గతంలో చాలా వాటి నుంచి వచ్చేది, ఎక్సర్సైజ్ చేసినా కూడా డోపమైన్ వస్తుంది. కానీ ఇప్పుడు ఆధునిక సమాజంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత మొబైల్స్ వల్ల డోపమైన్ వస్తుంది. ముఖ్యంగా స్క్రోల్ రిలీజెస్, నోటిఫికేషన్, ఫోన్ నోటిఫికేషన్స్. అట్లాగనే యావరేజ్ యూజర్స్, యావరేజ్గా మొబైల్ని కొంచెం అటు ఇటుగా వాడేటటువంటి వ్యక్తులు ఫోన్ని ఒక రోజుకి 150 సార్లు చూస్తారట. సో అప్పుడు ఏమైంది? కంపల్సివ్ బిహేవియర్ అయిపోయింది. అది కంపల్సివ్ బిహేవియర్ అంటే అది లేకుండా బ్రతకలేరు. అలాగే అది ఆల్గారిథం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఎట్లా ఉంటాయి మనకి, యూజర్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ మీడియాలో ఏదో మీకు బాక్సింగ్ అంటే ఇష్టం అనుకోండి, మీరు బాక్సింగ్ గురించి టైప్ చేశారనుకోండి, ఇంకా మీకు బాక్సింగ్కి సంబంధించిన వీడియోలే వస్తాయి. లేదా డ్యాన్స్ ఏదో సెట్ చేశారు, మీరు సెర్చ్ చేశారు, డ్యాన్స్కి సంబంధించిన వీడియోలే వస్తాయి. సో సోషల్ మీడియా రాసేటటువంటి ఇంజనీర్లు కూడా సైకాలజిస్టులను దగ్గర పెట్టుకొని ఈ ఆల్గారిథమ్స్ని రచిస్తారు. ఎట్లా రచిస్తారంటే, మీకు ఏది నచ్చితే మీరు సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని గడుపుతారో ఆ విషయాలు మాత్రమే మీకు కనిపిస్తాయి. సోషల్ మీడియాలో కొన్ని వేల వీడియోలు ఉంటాయి, లక్షల కోట్ల వీడియోలు ఉంటాయి. కానీ మీరు ఒక వీడియో సెర్చ్ చేస్తే అదే దాని రిలేటెడ్ వీడియోసే వస్తాయి. మీకు ఒక కామెడీ థింగ్స్ సెర్చ్ చేశారు బ్రహ్మానందంది, ఆ బ్రహ్మానందం కామెడీ ఎక్కువ వస్తుంది. సో అలా తయారు చేస్తారు సోషల్ మీడియాని. సో దీని కారణంగా మనకి ఏమవుతుందంటే బిహేవియరల్ ఇంజనీరింగ్ ఫర్ అటెన్షన్ ఎడిక్షన్ ఇది జరుగుతుంది మనకి ఇప్పుడు. సోషల్ మీడియాని ఇలా తయారు చేయడానే ట్రస్టన్ హారిస్ ఇలా అంటాడు, బిహేవియరల్ ఇంజనీరింగ్ ఫర్ అటెన్షన్ ఎడిక్షన్ అంటే మిమ్మల్ని ఎడిక్ట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ దీనివల్ల మంచి కూడా ఉంది. ఇప్పుడు అలా అనుకుంటే సోషల్ మీడియా లేకపోతే నేను ఈ క్లాస్ని మీ అందరికీ చేరవేయలేను. కానీ దానికి కూడా పర్టికులర్గా అసలు సోషల్ మీడియాని మనం ఎందుకు వాడుతున్నాం అనే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఫస్ట్ అసలు ఎందుకు దీన్ని మొదలుపెట్టాం, ఇప్పుడు మనం తోస్తున్నాం ఈ రీల్స్, దీనివల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం అనే ఒక పర్టికులర్ బటన్ పెట్టుకుంటే దీన్ని మనం నివారించవచ్చు. అట్లాగే న్యూరల్ ఓవర్లాప్ విత్ డ్రగ్ యూజ్, ఎఫ్ఆర్ఎంఐ స్కాన్స్ ఏం చెప్తున్నాయంటే సోషల్ మీడియా అనేటటువంటిది సేమ్ బ్రెయిన్ రీజియన్స్ని కొకైన్ లాగా యాక్టివేట్ చేస్తుందంట. అంటే ఒక డ్రగ్ లాగా అయిపోయింది ఇప్పుడు. అలాగే నేచర్ కమ్యూనికేషన్స్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో న్యూరల్ రెస్పాన్సెస్ అంటే డిజిటల్ అనేటటువంటిది వాడడం వల్ల డ్రగ్ ఏ రకంగా అయితే మనకి న్యూరల్ రెస్పాన్సెస్ ఇస్తుందో అదే రకంగా ఇది ఇస్తుంది. అంటే ఒక రకంగా మనం డ్రగ్ ఎడిక్ట్స్ లాగా మొబైల్ ఎడిక్ట్స్లో కూడా అది డ్రగ్ లాగా వాడేస్తున్నాం. అట్లాగనే డిజిటల్ డిపెండెన్సీ, అఫ్ కోర్స్ ఎక్కువగా మనం డిజిటల్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి. దాంతోపాటు 63% ఆఫ్ అడల్ట్స్ యాంగ్జియస్గా ఫీల్ అవుతున్నారు మొబైల్స్ లేకపోతే. సో దీన్ని ప్యూ రిలీజ్ అనేటటువంటి సంస్థ రిలీజ్ చేసింది. అంటే చూడండి, 100లో 63 మంది మొబైల్ ఫోన్స్ లేకపోతే చచ్చిపోయే ప్రమాదం ఉంది ఇప్పుడు. ఒక్కరోజు మీరు నెట్ బంద్ చేయండి, ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. అట్లానే టీనేజ్ వల్నరబిలిటీ, ఎక్కువగా దీనికి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు, టీనేజర్స్. న్యూరల్ ప్లాస్టిసిటీ, ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళకి జనరల్గా వాళ్ళకి నచ్చినవన్నీ సెట్ చేస్తారు, అవే బ్రెయిన్లోకి వస్తూ ఉంటాయి. అట్లానే యూత్ మీద ఇది ఎలా చూపిస్తుంది, న్యూరోకెమికల్ డీసెన్సిటైజేషన్ అంటే ఎక్కువగా డోపమైన్ అనేటటువంటిది పెరగడం వల్ల రిసెప్టర్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. అంటే బ్రెయిన్ తన తాలూకా కెపాసిటీని కోల్పోతుంది. సో రేపొద్దున ముద్దుమరిపోతుంది బ్రెయిన్. అట్లానే లైఫ్ ప్రెజర్స్, మిగతా లైఫ్ ప్రెజర్స్ పోతాయి. ఒకప్పుడు రాత్రి అయితే చుక్కలను చూస్తే ఒక రకమైన ఆహ్లాదమైనటువంటి ఆనందం కలిగేది. చుక్కల సంగతి దేవుడు ఎరుగు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సూర్యోదయం ఎప్పుడవుతుంది, సూర్యాస్తమయం ఎప్పుడవుతుందో సగం మందికి తెలియదు ఇప్పుడు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. అట్లానే స్టాన్ఫర్డ్ వాళ్ళు చేసిన దాంట్లో డోపమైన్ రిసెప్టర్ డౌన్ రీరెగ్యులేషన్ ఇన్ హెవీ స్క్రీన్ యూజర్స్, పెద్ద పెద్ద స్క్రీన్లు వాడి చూసే వాళ్ళకి డోపమైన్ రిసెప్టర్ డౌన్ రెగ్యులేషన్ అనేటటువంటి డీరెగ్యులేషన్ అనేటటువంటిది ఉన్నదట. సో అట్లానే మనకి షార్టర్ అటెన్షన్ స్పాన్స్, సాధారణంగా ఈ మధ్యకాలంలో ఒక సర్వే చేశారు. అంటే ఒక మనిషి కాన్స్టెంట్గా ఒకే అంశాన్ని ఎంతసేపు ఆలోచించగలడు. గోల్డ్ ఫిష్ 12 సెకండ్లు ఒకే విషయం మీద ఆలోచించగలిగితే మనిషి కేవలం 8 నుంచి 9 సెకండ్కి పడిపోయాడు ఒక సర్వే ప్రకారం. అంటే మన ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అటెన్షన్ స్పాన్స్ ఇవి కూడా తగ్గిపోయాయి. సో దీనివల్ల యావరేజ్ అటెన్షన్ స్పాన్ 8.25 సెకండ్స్. ఇందా చెప్పాను కదా మైక్రోసాఫ్ట్, ఇది గోల్డ్ ఫిష్ కన్నా తక్కువ. గోల్డ్ ఫిష్ 12 సెకండ్లు. అలాగే ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ, సోషల్ మీడియా ఓవర్ స్టిమ్యులేషన్ కారణంగా మూడ్ స్వింగ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, చిరాకు వచ్చేస్తుంది, కోపాలు పెరిగిపోతున్నాయి, కొట్టేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం రెగ్యులేట్ చేసుకోవాలి. ఒక టైం పెట్టుకుని ఆ టైంలోనే చూడాలి. అట్లాగే యూనిసెఫ్ సర్వే ప్రకారం 43% అడోలెన్స్ మూడ్ ఫ్లక్చువేషన్స్లో ఉంటున్నారు ఆన్లైన్లో ఉన్నటువంటి సమయాల్లో. సో అట్లానే రైజింగ్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్, 28% మందికి టీనేజ్లకి డిప్రెషన్ వస్తుంది డిజిటల్ ఓవర్ స్టిమ్యులేషన్. అలాగే రియల్ వరల్డ్ మోటివేషన్, డిజిటల్ రివార్డ్స్ కారణంగా
ఈ యొక్క స్టడీ, స్పోర్ట్స్, రిలేషన్షిప్స్ పోయాయి. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు స్పోర్ట్స్ అంటే చిన్నపిల్లలు, ముఖ్యంగా స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలకి 5 దాటితే 8 వరకు చాలా అద్భుతంగా ఆడుకొని 8కి భోజనం చేసి పడుకుంటే పొద్దున వరకు కూడా లేచేవాళ్ళు కాదు. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడుకుందామంటే పిల్లలే లేరు. మా చిన్నప్పుడు ఆడుకునేటటువంటి సమయంలో ఒక స్టంపర్ బాల్ ఉండేది, అది కొనుక్కోవాలంటే 6 రూపాయలు. 12 మంది ఉంటే ఒక్కొక్కడు 10 రూపాయలు వేసుకొని స్టంపర్ బాల్ కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు బాల్ కొనాలంటే 20 రూపాయలు అనుకోండి. 20 రూపాయలు మన దగ్గర ఉన్నాయి, కానీ ఆడుకోవడానికి మాత్రం 11 మంది లేరు. సో ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. సో అట్లానే కేంబ్రిడ్జ్ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో 52% యూత్ మోటివేషన్ కోల్పోతున్నారు డిజిటల్ ఇన్పుట్ లేకపోతే. అట్లానే దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా బ్రెయిన్ని బ్యాలెన్స్ చేయాలి, మంచిగా మెడిటేషన్ చేయాలి, సోషల్ మీడియాని ఎక్కువగా దూరంగా పెట్టాలి. సో దాంతోపాటుగా అవసరమైన మేరకే మనం మొబైల్ ఫోన్లు వాడాలి. సో అట్లానే డోపమైన్ ఫాస్టింగ్, డిజిటల్ బ్రేక్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కసారి ఎప్పుడైనా సిలికాన్ వ్యాలీలో ప్రాక్టీస్ చేశారంటే ఏంటంటే 24 నుంచి 48 గంటలు అసలు టెక్నాలజీని వాడరు ఒక వారంలో. మనం కూడా అట్లా ఆదివారం మీరు అసలు ఎంజాయ్మెంట్ అంటే మొబైల్ అయిపోయింది ఇప్పుడు. అట్లా కాకుండా కొంచెం వేరే వాటిని యూస్ చేసుకోవాలి. సో అట్లానే యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి చేయాలి. అలాగే స్ట్రెస్ రిడక్షన్ చేయాలి. కనీసం 15 నిమిషాలు రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తే మైండ్ ఇంకా షార్ప్గా ఉంటుంది. సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి అంశాలు. అలాగే ఫిజికల్ మూమెంట్స్ ఉండాలి, కనీసం 45 నిమిషాలు డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే రియల్ టైం ఇంటరాక్షన్స్ ఉండాలి. సో దానివల్ల డోపమైన్, ఆక్సిటోసిన్ లాంటి ఈ యొక్క హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం జాగ్రత్తగా రిలీజ్ అవుతాయి. ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్స్ అనేటటువంటివి మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. స్లీప్ కనీసం 7 నుంచి 9 గంటలు ఉండాలి. ఎడిక్వేట్ రెస్ట్ ఉండాలి. మెంటల్ హెల్త్ని బాగుపరుచుకోవాలి. ఇవన్నీ మనకు ఉన్నటువంటి ప్రివెంటివ్ మెజర్స్. కాబట్టి సోషల్ మీడియాని తక్కువ వాడండి. వాడేటప్పుడు ఎందుకు వాడుతున్నామని ఒక ప్రశ్న వేసుకోండి. అదొక్కటే మనల్ని నివారిస్తుంది. సో దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్, విచ్ కంట్రీ బ్యాన్ ఆల్ అన్రిజిస్టర్డ్ సోషల్ మీడియా సైట్స్? ఆన్సర్ని చెప్పండి. అట్లానే డిస్కస్ హౌ ఎక్సెసివ్ డిజిటల్ సిమ్యులేషన్ అండ్ సోషల్ మీడియా లీడింగ్ టు డోపమైన్ ఓవర్ డోస్ అమాంగ్ యూత్. 200 పదాల్లో రాయండి. సో ఇది హోప్ మీరందరూ కూడా ఈ మొబైల్ ఫోన్స్ని సక్రమంగా వాడతారని ఆశిస్తూ మీ అభిప్రాయాలు కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.